నరేంద్ర మోడీ గారు తనకు హైప్ చేసుకోవడానికి గతంలో 2014లో 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీ ఛానల్ ద్వారా రాముడు సూర్యుడు దేవుడు మోడీకి మించిన వాడు లేడని ఏదైతే పబ్లిసిటీ స్టంట్ చేశారో అటువంటి పబ్లిసిటీ స్టంట్ చేయడానికి కార్యక్రమం వినియోగించుకుంటారనేది వేచి చూడాలి. ఎందుకంటే ఇదంతా క్రిస్టల్ క్లియర్ గా కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం పరిపాలనలో విధానంలో పెట్టండి అయ్యా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, డెవలప్మెంట్ చేయండి, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఉండండి, పేద ప్రజలకి మంచి పరిపాలన అందించండి 164 సీట్లు ఇస్తే వీళ్ళు పరిపాలన పక్కన పెట్టారు, డెవలప్మెంట్ పక్కన పెట్టారు, కక్షపూర్తమైన రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. కక్షపూర్తమైన రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలని, మాజీ మినిస్టర్ని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను అందరినీ ఈ అక్రమ కేసులు పనించి జైలు పెట్టడం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ఏమైనా మహానాడు కడపలో ఏమైనా మాట్లాడతారా? ఎవరెవరైతే రెడ్ బుక్ లో రాసుకున్నారో ఆ పేర్ల గురించి ప్రస్తావిస్తారా? అన్ని సందేహంలో ఏదో ఎదురవుతున్నాయి, మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం క్రిస్టల్ క్లియర్ గా, ఇది నారా లోకేష్ గారిని హైప్ చేయడానికి, నారా లోకేష్ గారిని ఒక పట్టాభిషేకానికి మాత్రం ఈ మహానాడు సభని కడపలో పెట్టి ఇదిగో మా వారసుడు వచ్చాడు అని చూపించడానికి పెడుతున్నటువంటి మహానాడు సభ తప్ప ప్రజల ఆరోగ్యం ఎలా పోయినా పర్లేదు, కరోనా ఎంతమందికి వచ్చినా పర్లేదు, వచ్చిన లక్షల మందిలో కరోనా ఎంతమందికి వ్యాప్తి చెందినా మాకు పర్లేదు, మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీని తీసేసాం, ఆరోగ్యశ్రీని ఎత్తేసాం, 2,500 కోట్ల బకాయిలు ఇవ్వకుండా ఆపేసాం. ఎవరికైనా కరోనా సోకితే ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్లో లేవు. ఏమి లేకపోయినా ఇంత దుస్సాహమైన సాహసం ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కావట్లా. మీరు చేస్తూ ఉంది ఈ రాజకీయ క్రీడ అనేది ప్రజా ప్రాణాలతో, ప్రజల ప్రాణాలతో సలగాటు మాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎందుకు అర్థం కావట్లా? మీకు ఎందుకని ఇంత చిన్న లాజిక్ మీరు మిస్ అవుతూ ఉన్నారు? మీరు గొప్పలు కొట్టుకోండి, మీ డబ్బాలు కొట్టుకోండి, పరస్పర డబ్బాలు కొట్టుకోండి, మీ డబ్బా మీరు వాగించుకోండి, మీ భజన మీరు చేసుకోండి, కానీ మీరు కాదనట్లే. కానీ ఎంతో బాధ్యత గల ఒక రాష్ట్రానికి సీఎం అయినటువంటి వ్యక్తి ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కరోనా కేసులోనైనా సరే వాళ్ళకి భయాందోళనకు గురికాకుండా మీరు చేసే విధానం ఏదైతే ఉందో ఈ రోజున లక్షలాది మంది ప్రాణాలని ముప్పుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇది మీకు భావ్యానా? ఇది మీకు పద్ధతైనా అడుగుతా ఉంది. ఇప్పటి నుంచి 10 రోజుల నుంచి చెప్తా ఉన్నాం, మీరు మహానాడు సభ కడపలో పెట్టద్దు, ప్రజలు ఇబ్బంది పాలవుతారు, ప్రజలకి ప్రాణాంతకమైన వ్యాధి కరోనా వస్తుందని. వినిపించుకున్నారా? వినిపించుకోవాలా? కోట్ల కుమ్మరిస్తూ ఉన్నారు, 1,000 కోట్లు కుమ్మరించి మహానాడు సభ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నారు. 1,000 కోట్లు పెట్టండి, మీకు కాదనట్లా. కానీ రేపు రాబోయే పరిస్థితి ఎవరికైనా అనారోగ్య కారణాలు అయితే మాత్రం పూర్తి బాధ్యత, ఎవరికి కరోనా సోకినా, ఎవరే ప్రజలు హాస్పిటల్ పాలైనా దానికి 100కి 1000% పూర్తి బాధ్యత మీరు తీసుకోవాలి, మీదే బాధ్యతగా ప్రకటించాలి. ఎందుకంటే మీరు మహానాడు సభ చేస్తూ ఉన్నారు, మాకు కుళ్ళు కుతంతో లేవు. మీరు మహానాడు సభ కడపలో పెడితే మేము భయపడిపోం, బెదిరిపోం, లేదా అక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరిపోరు. కుప్పంలో మేము పెట్టలే సభ, కుప్పంలో సిద్ధం సభ మేము పెట్టలే. 7 లక్షల మందితో కుప్పంలో సభ పెట్టాం, నీ ఇంటి దగ్గర పెట్టాం, నీ అడ్డ దగ్గర పెట్టాం, ఏమైంది? సో అంతేగాని కడపలో సభ పెట్టినంత మాత్రాన అక్కడ ఉన్న బీటెక్ రావనో హీరోని చేద్దామనో, లేదా అక్కడ ఉన్నటువంటి ఇంకో నాయకుడిని హీరో చేద్దామనో, లేదా టీడీపీ పార్టీ అంతా రాయలసీమలో మాకు బలం ఉంది, బలం తగ్గిపోలేదు, మేము మహారాజులో రాజులు అని చెప్పుకోవడంలో మీకు మీరు ఎలివేషన్లు ఇచ్చుకోవడంలో తప్పులేదు. కానీ ప్రజా ప్రాణాలతో సలగాట మాటం తప్పు, ప్రజా ఆరోగ్యంతో సలగాట మాడడం తప్పు. ఇంక విషయం చెప్తా ఉన్నాం, ఇంత దీనిగా ప్రజలు అక్కడున్న స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు, డాక్టర్లు చెప్తా ఉన్నారు, ఆరోగ్య సంస్థ నివేదికలు ఇస్తా ఉంది. అయినా మీరు ఎందుకు అక్కడ పెడతా ఉన్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీని రెచ్చగొట్టాలని, అక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీని కార్యకర్తలని ప్రొవోకేటింగ్ చేయాలని, కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఏం లేదని తెలియపరచాలని మీరు చేస్తున్న ప్రయత్నం మాకు పరకపడదు. జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డ, వైఎస్ఆర్ పార్టీ అడ్డ. దీన్ని మీలాంటి వాళ్ళు ఎన్ని మహానాడు సభలు పెట్టినా వచ్చేది లేదు, పీకేది లేదు, చేసేది ఏమి లేదు. రైట్ అండి. ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ మా. సో ఏం చెప్తారు? కడపలో మహానాడు సభకు అటు 3 రోజులు ప్లాన్ చేస్తారు, గ్రాండ్ గా చేయబోతున్నారు. అండ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అటు ఏదైతే లోకేష్ అంటూ కూడా వస్తున్నాయి సమాచారం మేరకు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు దీనిపైన? మీ ఒపీనియన్ ఏంటి? మా ప్రతి పార్టీ వార్షికోత్సవాలు జరుపుతూ ఉంటాం. రకరకాల పేర్లు పెడతారు. సంవత్సరాలు కానీ 2 నెలలు కానీ. ఇప్పుడు మేము కూడా డిసెంబర్ 28 వచ్చేసి పార్టీ ఆవిర్భావ దినం మేము కూడా జరుపుకుంటూ ఉంటాము. అంటే ప్రతి పార్టీలు జరుపుకుంటూ ఉంటాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరుపుకుంటున్నారు. దానికి ఏదో ఒక పేరు వచ్చేసి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు దానికి మహానాడు అని పేరు పెట్టాడు. అది జరుపుకుంటున్నారు. గతంలో వచ్చేసి హైదరాబాద్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సార్లు హైదరాబాద్ లో పెట్టారు. కొన్నిసార్లు విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి కూడా పెట్టారు. ఈసారి ఇప్పుడు